అయినా పెద్ద వర్షం పడుతుందని. అంబ్రిల్లా ఎందుకురా? అంబ్రిల్లా ఎందుకు తెచ్చావు? ఇప్పుడు వెళ్ళకూడదు బయటికి. నేను చేస్తాలే, ఇంకరా నేను చేస్తాలే, వర్షం పడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్గా కూడా ఉంది. సో వీక్లీ 1 వీడియో అన్న లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో లాంగ్ వీడియోస్ అయితే చాలా కష్టం అవుతుంది పిల్లలతో తీయడం. సో అట్లీస్ట్ వీక్కి 1 అన్న పోస్ట్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉన్నారు కదా. సో అందరికీ ఒకే రోజు క్రేవింగ్స్ అయితే వచ్చాయి, మేబీ వర్షాల వల్ల అనుకుంటాను. సో ఆ రోజు సడన్గా దర్శిత్ నిద్ర లేచి కేక్ కావాలని అడిగాడు. ఇంకా తను కూడా బయటికి వెళ్ళి తీసుకురావడానికి అప్పటికే పాపం తను ఫుల్గా తడిచొచ్చాడనమాట. నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. ఇంకా అంబ్రిల్లా తీసుకొని తీసుకొద్దాం రా అని చెప్పని అయితే పాపం వాళ్ళ నాన్న చాలా బ్రతిమలాడాడు. ఇంకా బయట ఎందుకులే నేనే చేస్తాలే అని చెప్పని చేశానమాట. ఆ రోజు అయినంతసేపు కూడా ఆగలేకపోయాడు దర్శిత్, నా చుట్టూనే తిరుగుతున్నాడు ఆ కేక్ అయ్యేంతసేపు. సో అక్కడ కొంచెం హాట్గానే ఉంది, ఇంకా అయినా వాడు ఆగట్లేదని చెప్పని ఇంకా అయితే వాడికి ఫస్ట్ పెట్టేశాను, వాడు ఆత్రం తీరిద్దని. ఇదైతే నేను గోధుమ పిండితోనే చేశాను. సో మైదా పిండితో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. సో దర్శిత్ ఎప్పుడు కేక్ అడిగినప్పుడల్లా నేను ఇంట్లోనే చేస్తాను. మేము బయట ఫుడ్ అయితే చాలా తక్కువ అండి తినడం. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటే అసలు చాలా భయమేస్తుంది. సో చాలా నిల్వున్నాయి స్టోర్ చేసి ఇలా పెడుతున్నారు కదా. సో చాలా భయం వేస్తుంది. అందుకే నేను ఎక్కువగా హోమ్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. కొంచెం కష్టమైన టైం పట్టినా కూడా ఇంట్లో చేయడానికే ట్రై చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే అది గోధుమ పిండితో అండ్ షుగర్తో చేశాను. బెల్లంతో చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ రోజు అంత టైం ఉండకపోయే, ఇంకా అందుకని షుగర్తో అయితే చేశాను. ఈసారి అయితే బెల్లంతో ట్రై చేయాలి ఎలా వస్తుందో ఏంటో అనేది. ఇంక ఇక్కడ దర్శిత్ అయితే కేక్ తిని జడ్జిమెంట్ ఇస్తున్నాడు. సో ఆ రోజు కేక్ తిన్నందుకే కోల్డ్ చేసింది, అండ్ వెదర్ వల్ల కూడా. సో ఇక్కడ రోజు వర్షాలే, సో దానివల్ల కూడా కోల్డ్ చేసి ఫీవర్ వచ్చిందనమాట. సో పాపకు కూడా వచ్చింది. ఇంకా చేసేది ఏం లేదు కదా, కోల్డ్ ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆ రోజు నాకు పల్లీ చెక్క తినాలని నా క్రేవింగ్ ఉండే. సో ఆ రోజు పల్లీ చెక్క కూడా చేశాను, అది బాగానే వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను అనమాట, బాగానే ఉంది, పర్లేదు. నెక్స్ట్ డేకి కొంచెం సాగినట్లు అనిపించింది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కదా, ఇంకా నెక్స్ట్ టైం బాగా చేయాలనుకున్నాను. అండ్ ఇక్కడ ఇది పునుగులు వచ్చేసి మా హస్బెండ్ క్రేవింగ్ అనమాట. సో వర్షం పడుతుంది ఫుల్గా, ఇంకా దోసపిండి ఉంది కదా, పునుగులు వేయమన్నాడు. ఆ రోజైతే ఏదో స్పెషల్ డే లాగా గడిచింది, ఒక్కొక్కరికి ఒక్కోలాగా వండి పెడుతుంటే. సో అదనమాట. ఇక్కడైతే దర్శిత్ కోసం ఇవి తీసుకొచ్చాము. సో దర్శిత్ని ఇంకా స్కూల్కి పంపట్లేదు, సో ఇంట్లోనే కొంచెం నేర్పిద్దాము అని చెప్పని ఇవైతే బయట నుంచి తీసుకొచ్చారనమాట. ఏరోప్లేన్. ఇదేంటి? సైకిల్. ఇదేంటి? ఇదేంటి? బండి. బైక్. ఇదేంటి? హెలికాప్టర్. హెలికాప్టర్. ఇవన్నీ కలర్స్ ఫిల్ చేయాలి, ఓకేనా? ఇంకో కలర్స్, ఇది వాటర్ కలర్స్ బుజ్జి. ఇవి కలర్ పెన్సిల్స్. ఇవి క్లే కూడా తీసుకొచ్చారా? వావ్, అన్నీ నేర్చుకోవాలి, ఓకే? దాన్ని గుడ్ బాయ్ అంటారు. దర్శిత్ని ఇంకా స్కూల్కి పంపించట్లేదు ఏంటని నన్ను చాలామంది అడుగుతున్నారు. సో దర్శిత్కి ఇప్పుడు 2 years కంప్లీట్, అంతే. 3rd year రన్నింగ్ అనమాట. నాకే ఇష్టం లేదు అప్పుడే దర్శిత్ని స్కూల్కి పంపించడం. సో 3rd year కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇంట్లోనే చక్కగా అన్నీ చెప్తానన్నమాట. సో నాకు టైం ఉన్నప్పుడు, వాడు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే చెప్తాను. ఫోర్స్ఫుల్గా అస్సలు చెప్పకూడదు పిల్లలకి. సో ఆ రోజు కూడా తెచ్చినప్పుడు దర్శిత్ అయితే చాలా యాక్టివ్గా ఉంటాడు.
ఆ నెక్స్ట్ 2 days మళ్ళీ లైట్ తీసుకుంటాడనమాట. సో అలా ఉంటుంది దర్శిత్ మూడు. సో వాడి మూడ్ని బట్టి నేను ఇంట్లోనే చెప్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఆ రోజు పాపకి ఉగ్గు కూడా అయిపోయింది. సో వీటి మెజర్మెంట్స్ అయితే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఈ ఉగ్ని డేలో ఎన్నిసార్లు పెట్టాలని అడుగుతున్నారు. దీన్ని 1 time మీల్లా పెడితే బెటర్ అండి. పప్పులు అవన్నీ ఉన్నాయి కదా, సో వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవ్వదు. సో నా సజెషన్ ఏంటంటే లంచ్ టైంలో పెడితే బెటర్ అని చెప్తాను. సో దట్స్ ఫర్ ది వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్.